బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవ సంకల్పం స్వతంత్ర సమరములో జాతిని ఏకం చేసింది. బతుకమ్మ ఉయ్యాల పాటల ఉద్యమం స్వరాష్ట్రకాంక్షను ముందుండి నడిపించింది. తెలంగాణ గడ్డపై ఆడపిల్లగా పుట్టడం అదృష్టమే. తెలంగాణలో పువ్వై పూసిన జన్మధన్యమే. మహాలక్ష్మి బాగా నవ్విద్దా? ఇప్పుడు వస్తానవా? ఇప్పుడు వచ్చిన అక్క బాగా ఎట్లున్నాడు? బస్ దొరకలేదు అక్క ఫోన్ చేస్తే వస్తున్నాను నేను. మంచిగా బిడ్డ, ఏ వాళ్ళకి వెళ్ళినావు ఏమో అక్కడ. అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? మీ అత్తమామ ఇట్లా సీట్ దొరికిందా బిడ్డ? మరి దొరికిందవ్వా. చేతులు చల్లగా ఉండాలి, చేతి సర్కారు అధికారంలో ఉండాలి, పైసా ఖర్చు లేకుండా వచ్చిన అట్లా అల్లుడు ఇట్లా అందరు మంచిగా ఉన్నారవ్వా. సరే బిడ్డ, కూర్చో బిడ్డ. అక్క బాగా ఇప్పుడే వచ్చిండ్రా? అందరూ మంచిగా ఉన్నారు. ఉద్యోగం ఎట్లుందా? ఓకే అక్క, రాత్రి పగలు కష్టపడి చదివినా రేవంత్ అన్న సర్కార్ లో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నా అక్క. ఇద్దరికి వచ్చింది అక్క, అన్నకి నాకు ఇద్దరికి వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అంతకంటే సంతోషం ఏమున్నది? ముచ్చట్లు అయిపోయినాయా బిడ్డ? అయిపోయినాయమ్మా. వంట చేసిన తిందు రాత్రి తింటామమ్మా. అయితే కానీ ఇందిరా బిల్లు వచ్చిందా బిడ్డ? వచ్చిందవ్వా. ఏమంత దయ వల్ల 2 లక్షలు కూడా అకౌంట్లో పడ్డాయి. అవునా బిడ్డ? ఇన్ని రోజులు కిరాయి గట్టలకి ఇబ్బంది పడ్డారు బిడ్డ, మీరు అల్లుడు అందరూ. మన బాధ తప్పినట్టే బిడ్డ. ఇంకేంది అన్నం తిందురారు బిడ్డ. అక్క పిత్రమాస కదా, నాయనకు బియ్యం ఇచ్చేసా టైగర్ దగ్గర. సరే తమ్మి జల్దిరా పోయినప్పు. నమస్కారం. నమస్కారం నమస్కారం, శుభమస్తు. ఎవరి పేరు మీదరా? మల్లయ్య. మల్లయ్య. ఓం పితృదేవతానుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. ఫలం పుష్పం సమర్పయామి. పంతులు బతుకమ్మ శ్రద్ధల గురించి బతుకమ్మ సొద్దుల గురించి చెప్పమంటావా? ఓహో, వినాలని ఉందా? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశావోయ్. ఈనాటి పిల్లలు అసలు వింటేగా. ఓకే, ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇవ్వడానికి వచ్చావు కదా, ఇది ఏంటి అని చెప్పానంటే పెద్దలను ఒకసారి స్మరించుకోవడం. ఇంకొకటి ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పనని అంటారు కదా, అది చిన్న పిల్లల కొరకు. అదేవిధంగా బొడ్డెమ్మ అంటారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ బొడ్డెమ్మ వాళ్ళకు ప్రతీకారం. అదేవిధంగా సద్దుల బతుకమ్మ అంటారే, అది తల్లుల కోసం. అదేవిధంగా దసరా పండుగ అనేటువంటిది మనం చేసేటువంటి ఏదైనా పనిలో విజయం సాధించడానికి ప్రతీకగా దసరా అంటారు. అందుకే మన తరం వాళ్ళు కానీ మనం కానీ ఆ విజయాన్ని సాధించాలనేటువంటి దానికి ఇది గుర్తు మన దసరా. ఇకపోతే పూజ కోసమే మనం పువ్వులను ఉపయోగిస్తాము, కానీ ఆ పువ్వులనే పూజించేటువంటి గొప్ప సంస్కృతిరా మన భారతీయ సంస్కృతి. అర్థమైందా?